హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు'. నేను మీ శ్రావణి. సో, మేమైతే ఇక్కడైతే స్కాట్లాండ్ ఎళ్తున్నామనమాట. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ హాలిడేస్. ఆఫీస్‌కైతే 4 డేస్ అండ్ స్కూల్ పిల్లలకైతే 15-7 డేస్ హాలిడేస్ ఇచ్చారు. సో, మేమైతే మాంచెస్టర్‌కి సౌత్ అండ్ నట్స్‌ఫోర్డ్ సౌత్ బౌండ్‌లో అయితే ఉన్నామనమాట. అక్కడ మా ఇంటి దగ్గర నుంచి 20 మినిట్స్ అండ్ నెక్స్ట్ నార్త్ బౌండ్‌లోకైతే వెళ్ళాలి అటు సైడ్‌కి. సో, నట్స్‌ఫోర్డ్ అంటారు ఇక్కడ. నట్స్‌ఫోర్డ్ నార్త్ బౌండ్‌లోకైతే మేమెళ్ళే ట్రావెల్ కోచ్ వస్తదనమాట. అంటే బస్సు. ఆ కోచ్‌లో అయితే మేము 3 డేస్ అయితే స్కాట్లాండ్ ట్రిప్‌కెళ్తున్నాం. సో, ఇదనమాట. మేమైతే ఇటు సైడే అనమాట. సో, నార్త్ సైడే ఉందనమాట. మన స్కాట్లాండ్ మొత్తము. ఇది నార్త్ సైడ్‌కొస్తుంది. సో, ఇదైతే మొత్తం పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడే వచ్చేసి మనకు కాఫీస్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మొత్తం ఇక్కడే జేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ పక్కనైతే ఒక వాషింగ్ మిషన్ ఉంది. సో, చూపిస్తా. వాషింగ్ మిషన్ అండ్ అక్కడైతే క్లోత్స్ కూడా డ్రై చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇదే అన్నమాట. సో, ఇక్కడ అలా మేమైతే ఆహ్, తినేసి ఒక 1 అవర్ అయితే లేట్ అయిందనమాట ఈ బస్ వచ్చేసరికి. సో, మేము తినేసి ఎక్కేసాము. అండ్ 11:30 అయింది టైం అప్పుడు ఆ టైంకే. సో, మేమైతే వెళ్తున్నాము. మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి అయితే. చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము మేము. అండ్ ఇదొచ్చేసి మేమైతే 3 డేస్, 2 నైట్స్ అన్నమాట. మొత్తం అకామినేషన్ రూమ్స్ అండ్ మార్నింగొచ్చేసి ఫుడ్డొచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇవ్వరు. అండ్ నైట్ వీళ్ళదనమాట. సో, వీళ్ళొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, నైట్ రూమ్ స్టే జేయడానికి మనకైతే ఇస్తారనమాట ఫ్రీగా మొత్తం వీళ్ళే. అంటే మన ఫ్రీగా ఏముండదు. మనమైతే డబ్బులు గట్టుకోవాలి. ముందే పర్ పర్సన్‌కి ఇంత అనైతే ఉంటుంది. నేనైతే తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో పర్ పర్సన్‌కి ఎంతవుతుంది, పిల్లలకి ఎంతవుతుందనైతే నేను చెప్తాను. సపోజ్ మీరు గెస్ చేసి ఎంతవుతుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ 3 డేస్ అంటే చాలా కాస్ట్ అవుతుందా? తక్కువ అవుతుందా? లేదంటే మీడియంగా ఉంటుందా? అనైతే మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలా వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం గదా! మా వాళ్ళైతే ఫుల్‌గా కూర్చొని టయర్డ్ అయిపోయాము. బస్ కోసం వెయిట్ చేయాలంటే ఎలా వెయిట్ చేస్తాం మన ఊర్లో మేమైతే అంతగా వెయిట్ చేసామనమాట. సో, మేమిలా హాయ్ జెప్పుకుంటున్నాం. హాయ్ చెప్పు అని జెప్తున్నాను. ఇలా మా వాళ్ళు మేము అండ్ నేను ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను. రామన్న ఫ్యామిలీస్ అని. వాళ్ళ ఫ్యామిలీ అండ్ చిన్న బుడ్డోడు వెనక వాడు మిల్క్ తాగుతున్నాడు బాటిల్‌లో. సో, వాడిని చూపిస్తున్నా. చూస్తా ఉన్నాడు. కనిపించట్లే చూస్తున్నాడు. అండ్ అండ్ ఇక్కడొచ్చేసి గోమతి తిను కూడా ఫ్రెండ్ అనమాట. అండ్ మా హస్బెండ్ కొలీగ్ ఫ్రెండ్. అండ్ మా వాడు చిన్నోడు అటు సైడ్ ఉన్నాడు. పెద్దోడైతే నా పక్కన ఇటు సైడ్ సీట్‌లో కూర్చొనున్నాడు. సో, చుట్టుపక్కలైతే ఇలా మంచిగా గ్రీనరీ ఇది స్ప్రింగ్ సీజన్ గదా! మార్చి, ఏప్రిల్, మే వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ సీజన్. సమ్మర్ వచ్చేసి ఆహ్, జూన్, జులై, ఆగస్ట్ ఉంటుందనమాట ఇక్కడ సమ్మర్. సో, ఇక్కడైతే చాలా బాగా అంటే హౌస్ కొంచెం ముందరకొచ్చే కొద్దిగా హౌస్ అయితే మంచి హట్ టైప్ ఉంటది గదా! హట్ టైప్ అలా ఉన్నాయన్నమాట. పెంకుటిల్లులు అంటాం గదా! మన మన సైడ్. సో, అలా పెంకుటిల్లులాగా బాగా అనిపిచ్చాయి. అండ్ స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఇప్పుడిప్పుడే చెట్లకి లైట్‌గా పూలు, ఆకులైతే వస్తూ ఉంటాయి. సో, దీంట్లో ఉండే పిల్లలైతే బాగా అల్లరి చేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ అయితే గోల లేదు ఎక్కువ. చాలా పీస్‌ఫుల్‌గా బాగా మా జర్నీ 3 డేస్ చాలా బాగా సాగిందనమాట. అండ్ ఈరోజొచ్చేసి చాలా కొంచెం ఏమంటారు ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఎందుకంటే గుడ్ ఫ్రైడే గదా! అండ్ 4 డేస్ హాలిడేస్ వచ్చేసరికి అందరికి ఎవరు వెకేషన్‌కి వెళ్ళేవాళ్ళు వెకేషన్‌కి అండ్ అలా ఎళ్తుంటారు గాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే అనిపిచ్చింది. కొంచెము ఒక 2 అవర్స్ మాకట్లే అనిపిచ్చింది. కొంచెం నిదానంగా ఎళ్ళాము. సో, పర్లేదు మాకు బాగానే అనిపిచ్చింది. స్టార్టింగ్ ఫస్ట్ డే గదా! ఎంజాయ్‌గా ఎవరికైనా ఆ మూడ్ ఉంటుంది. ఎంజాయ్ మూడ్‌లో ఉంటాం గాబట్టి మనం అయన్నేం పట్టించుకోము. అండ్ ఈ బస్‌లో వచ్చేసి ఒక 50-60 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ సైడ్‌లో చూసారా ఎంత బాగా అక్కడక్కడ లేక్స్, పాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటర్ అండ్ స్కై వచ్చేసి మరీ ఎండ లేకుండా, మరీ క్లౌడీగా లేకుండా అంత బాగా పీస్‌ఫుల్‌గా ఉంది. వెదర్ గూడా బై గాడ్ గ్రేస్ ఏంటంటే 3 డేస్ మాకు వర్షం లేదు, ఏం లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముందు రోజు నైట్ గూడా ఉండిందనమాట. మాంచెస్టర్‌లో విండ్ గూడా గాలి చాలా బాగుంది. అండ్ నీళ్ళంతా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. అండ్ తిను బాగా ఆడుకుంటూ ఉంటారు. అందరు ఎవరెత్తుకున్నా వెళ్తాడు. సో, ఇక్కడ చూసారా అదిగో ట్రాఫిక్ ఉంది. అందుకే బస్సులైతే ఆగిపోయాయి. మేమొచ్చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే ఏ ప్లేస్‌కెళ్తున్నామంటే లెన్కాస్టర్ అనేసి అక్కడ బ్రేక్ కోసం మళ్ళీ ఆపారు.
ఓన్లీ బ్రేక్ కోసం అయితే ఆపారు. మేము సుమారుగా అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 1 అవర్ అయితే ఇంకొక ప్లేస్. ఆ ప్లేస్ ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఆ నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటది. దీనికన్నా ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. చూడండి 3 డేస్ మంచి ప్లేసెస్ అయితే నేను చూపిస్తా ఎక్కడెక్కడ తిరిగామనేసి. అండ్ ఇదైతే చెప్పాను కదా లెన్కాస్టర్. ఇక్కడైతే ఇది నార్త్ అండ్ సౌత్ బౌండ్స్‌లో ఉంటుంది. సో, ఇక్కడైతే పిల్లలకి ప్లే ఏరియా. సో, మనం అక్కడ బ్రేకొచ్చేసి 12:30, 12:40 అయింది టైం. సో, మేము ఫుడ్ తినడానికి మేమైతే ఆల్రెడీ తినేసొచ్చాము. హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌కైతే ఆకలేమవ్వదు. సో, మేమైతే తినలేదు. అండ్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. సో, పిల్లల డైపర్స్ అంటే పిల్లలకి టాయిలెట్స్ అంటే ఇక్కడ వాష్‌రూమ్స్‌కైతే వెళ్ళేసి పిల్లల్ని ఆడిపిచ్చుకుంటున్నాం. సో, నేనైతే ఆ లోపల గూడా ఎలా ఉంది అనేసి నేనైతే వెళ్ళాననమాట. సో, ఇక్కడైతే అండ్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ డేస్ కదా! సో, ఇక్కడైతే మంచిగా అక్కడ డొనేషన్ ఇచ్చే వాళ్ళకైతే 1 పౌండ్ ఇచ్చి ఏదో ఒకటి తీసుకొని ఆ 1 పౌండ్ అనేసి వాళ్ళు డొనేషన్‌గా వేరే వాళ్ళకి డొనేషన్ ఇచ్చేస్తారు. ఆ డొనేషన్‌గా కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా పైన మొత్తం కోస్తా కాఫీ. ఇక్కడ కాఫీ అంటే కోస్తానే. సో, ఆ కాఫీ, కేఎఫ్‌సి, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ అయితే ఇట్లా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో, అవే తింటారు. లంచ్ మనదైతే దొరకదనమాట. ఇవే తినాలి. అండ్ ఇక్కడొచ్చేసి 1 పౌండ్ 3 మినిట్స్ అంట. 3 మినిట్స్ ఫర్ 1 పౌండ్ అనమాట. అంటే మన దాంట్లో అదే రూ. 100 ప్లస్సే. సో, అది 3 మినిట్స్ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన వాష్‌రూమ్స్, వేస్ నేను చెప్పాను గదా! నార్త్, సౌత్ వేస్ ఉంటాయి. బౌండ్స్ ఉంటాయి అనేసి. సో, అటు సైడ్, ఇటు సైడు. సో, వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు ఇలా ఉంటారు. అలా ఎళ్ళేవాళ్ళు అలా అని ఉంటది వే. సో, అలా వస్తూ ఉంటారు. సో, పైన ఇలా వచ్చేసి మొత్తం వీడియో తీసుకొని మేమైతే డౌన్‌కెళ్ళాము. అంటే మేము అప్పటికే వచ్చాము. స్టార్టింగ్ చూపియడమే నేను పైనుంచి చూపించుకుంటూ, కింది నుంచి చూపించి మళ్ళీ కిందికి రావడం బావుండదు గదా! అనేసి నేను ఫస్ట్ పైకెళ్ళి పైనంతా తీసి కింద గూడా తీశాననమాట. సో, ఇక్కడ స్నాక్స్. ఇక్కడైతే స్నాక్స్ అండ్ పిల్లలకి టాయ్స్, ఫ్లవర్ బొకేస్ అంతే అనమాట. పైన మాత్రమే ఫుడ్ కోర్ట్ అండ్ కిందొచ్చేసి స్నాక్స్ అంటే మన చిప్స్, స్వీట్స్, బిస్కెట్స్ ఉంటాయి గదా! అలా అన్నమాట. అండ్ ఇక్కడ క్యాష్ డ్రా చేసుకోవడానికి మిషన్ వన్ నాట్ వాషింగ్ మిషన్, క్రెడిట్ మిషన్ ఉందనమాట. సో, ఇది ఇక్కడ అండ్ క్యాష్ మిషన్ అండ్ ఇక్కడొచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అండ్ పక్కనే వచ్చేసి మొబైల్స్‌కి ఎలక్ట్రానిక్‌కి సంబంధించినయి అండ్ ఇంక ఫుడ్సే అనమాట. ఇంక ఫుడ్ అనేటివి ఇంక వీళ్ళవే ఉంటాయి. సో, ఇవన్నీ తీసేసుకొని నేనైతే ఔట్ సైడ్‌కైతే వచ్చేసాను. ఇక్కడైతే బాగా అనిపిస్తది. ఎందుకంటే ప్రతి చోట మాక్సిమం ఈ చిప్స్ అవి ఇవి ఇలాంటివే దొరుకుతాయి. మనం షాపింగ్ జేయడానికి అంత అవసరం లేదు. మేము ఆల్రెడీ స్నాక్స్ అన్నీ మన ఇంటి దగ్గరే అన్నీ కొనుక్కొని 3 డేస్‌కి తగ్గట్టు తెచ్చాము. సో, మాకైతే అంత అవసరం బయటైతే ఒక్క పీసో, ప్యాకెట్ గూడా కొనుక్కోలేదు. అంత తీసుకెళ్ళామనమాట స్టఫ్. సో, ఔట్ సైడ్ ఇలా ఉందనమాట. ఆ పైది మాత్రం ఏంటనైతే కనుక్కోలేకపోయాము. ఏమంటారో గూడా తెలీదు నాకు. అండ్ మేము చూసాము దాని నేమ్ ఏంటి అనేసి మేమైతే చూడలేదు. అండ్ మాదంతా అయిపోయాక మేమైతే కోచ్ ఎక్కేసాము. సో, మాకు లైట్‌గా వెదర్ అయితే ఇంకా డల్ అయిపోయి, క్లౌడీగా అయిపోయి, రెయిన్ అయితే చిన్నగా స్టార్ట్ అయింది. ఆ రెయిన్ ప్లస్ రెయిన్‌బో ఎంత కాంబినేషన్ మనకెంత పిచ్చిగా, ఎంత హాయిగా అనిపిస్తదో అంత బాగుందనమాట. ఔట్ సైడ్ లుక్ అయితే అంత బాగా అనిపిచ్చింది. సో, స్టార్ట్ అయిందనమాట రెయిన్ చిన్నగా అందుకే చూసారు గదా! అదిగోండి మిర్రర్ మీద స్టార్ట్ అయిందనమాట. అండ్ ఆ రెయిన్ కూడా లాస్ట్ అక్కడ చూసారా? మీరు చూస్తే ఆ గ్రౌండ్‌లో ఆ గ్రీనరీ, ఆ పార్క్, ఆ గ్రౌండ్ ఏరియా లాగుండే దాంట్లో షీప్స్, వైట్ షీప్స్ అవైతే బాగా మంచిగా గడ్డి మేస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. సో, మొత్తం కొద్దిగా మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మేమైతే ట్రావెల్ చేసాము. ఒక 5 మినిట్స్ బ్రేక్‌లోనే ఎన్ని షీప్స్ కనిపిస్తాయో అంత వైట్ షీప్సే కనిపిస్తున్నాయి. సో, ఇదనమాట సైడ్ ఇలా ఉంది. రెయిన్ అయితే పడుతుంది. అండ్ క్లియర్‌గా లేదు. కొద్దిసేపు ఆపేసి నేను మళ్ళీ తీసాననమాట. రెయిన్ తగ్గింది గదా! గ్లాస్ అనేది క్లియర్‌గా లేదు. సో, మళ్ళీ ఇటు సైడ్‌కెళ్ళి మా హస్బెండ్ తీసాడు. ఇటు సైడ్ అయితే తను తీసాడు. చాలా బాగా అనిపిచ్చింది. ఆ లోపల లాస్ట్‌కి చిన్న హౌసెస్ ఎలా ఉంటారో అంత లాంగ్ డిస్టెన్స్‌లో అండ్ ఊరంతా కనిపిచ్చేలా ఉంది. అండ్ రెయిన్‌బో గూడా చాలా బాగుంది. సో, ఇలా కాసేపటికి అయితే వెదర్ అయితే
ఫుల్ చేంజ్ అయిపోయింది. 15-20 మినిట్స్ అయితే రెయిన్ పడిందనమాట. చాలా అయితే చాలా బాగుంది. కానీ కొద్దిసేపే పడింది. ఇంక తర్వాత అయితే మాకు రెయినే పడలేదు. చాలా బాగుంది. తర్వాత అయితే ఆ రెయిన్ పడిన తర్వాత అయితే ఆ క్లౌడినెస్, ఆ రోడ్స్, ఆ ట్రీస్ అండ్ ఆ గ్రీనరీ మొత్తం ఆ పక్కన సైడ్స్ లొకేషన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది మాకు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.